సినిమా నిన్ను ప్రస్తున కొట్టాలి. ఈసారి 100 కాదు 100 కోట్లు ఖచ్చితంగా కొట్టాలి. వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్తున్న సాలిడ్ బెంచ్ మార్క్ ను సక్సెస్ఫుల్ గా టచ్ చేయాలి. కుర్ర హీరోలు అలవోకగా కొట్టేస్తున్న రికార్డులను ఎట్టి పరిస్థితుల్లో ఒడిసిపట్టేయాలి. ఇది మన నటసింహం మనసులో ఉన్న మాట. మరి అందని రికార్డును అఖండ 2 అందిస్తుందా? నార్త్ బెల్ట్ లో స్పీడప్ అయిన ప్రమోషన్స్ వసూల వర్షం కురిపిస్తాయా? లెట్స్ వాచ్. 100 కాదు 100 కోట్ల బెంచ్ మార్క్ ని కుర్ర హీరోలు అవలీలగా టచ్ చేస్తుంటే వెటరన్ హీరోలు మాత్రం ఇప్పటికీ 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి ఆపసోపాలు పడుతున్నారు. ఇప్పటికే టాప్ హీరోలుగా చెప్పుకునే చిరు, నాగ్, బాలయ్య, వెంకిలలో ఒక్క వెంకీ మాత్రమే సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల క్లబ్ లోకి చేరగా మిగతా హీరోలు కనీసం 200 కోట్ల క్లబ్ కూడా చూడకపోవడం గమనార్హం. బాలయ్య విషయానికొస్తే 2021లో వచ్చి సూపర్ హిట్ అయిన అఖండ 100 కోట్లు, ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్న డాకు మహారాజ్ 120 కోట్లు, గోపీచంద్ మల్లినేని కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి 118 కోట్లు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవంత్ కేసరి 113 కోట్లు ఇలా 100 కోట్ల క్లబ్ లో చేరినప్పటికీ ఏవీ అంతకు మించిన నెంబర్స్ ని క్యాచ్ చేయకపోవడం గమనార్హం. అందుకే ఈసారి గట్టిగా కొట్టాలి అంటూ గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు నందమూరి బాలయ్య. ఆ క్రమంలోనే అఖండ 2 కోసం ఈసారి నార్త్ బెల్ట్ పై గట్టిగా కాన్సన్ట్రేట్ చేశాడు. అందులో భాగంగానే ఇప్పటికే ముంబై గడ్డ మీద ప్రమోషన్స్ లో బోనీ చేసిన అఖండ 2 యూనిట్ తాజాగా యూపీ సీఎం యోగిని కలిసి సినిమా విశేషాల్ని చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మీటింగ్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక డిసెంబర్ 5న రాబోతున్న సినిమా కోసం పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేసి ప్రమోషన్స్ ని మరింత స్పీడప్ చేయనుందట మూవీ టీమ్. చూడాలి మరి. అఘోర అవతారంలో బాలయ్య చూపించిన ఉగ్రం, తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, బోయపాటి స్టైలిష్ ఎలివేషన్స్ అన్ని కలిపి బాలయ్య ఆశించినట్టుగా 500 కోట్ల క్లబ్ లో కూర్చోబెడతాయో లేదో. అభిమానుల ఎదురుచూపులకు ఎన్కార్డ్ వేస్తూ ఎట్టకేలకు స్పిరిట్ మొదలెట్టేశాడు సందీప్ వంగ. అది కూడా తన ఫేవరెట్ హీరో అయిన మెగాస్టార్ చేతుల మీదుగా. దీంతో స్పిరిట్ ఇలా మొదలైందో లేదో ఏకంగా మహేష్ వారణాసి తో పోలిక పెట్టడం మొదలెట్టారు మన సోషల్ మీడియా వారియర్స్. ఇంతకీ ఏ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ కొల్లగొట్టే ఛాన్స్ ఉందో మనము ఉలుక్కేద్దామా? 2021 అక్టోబర్ 7 సరిగ్గా ఈ తేదీనే ప్రభాస్తో స్పిరిట్ అంటూ అనౌన్స్ చేశాడు సందీప్ వంగ. అంటే అక్షరాల 4 ఏళ్ల కిందట. కానీ ప్రభాస్ బిజీ లైనప్ కారణంగా మొదలెట్టిన ఈ సినిమాకు ఎట్టకేలకు కొబ్బరికాయ కొట్టేశాడు సందీప్. అది కూడా మెగాస్టార్ చేతుల మీద. అయితే సినిమా ఇలా అనౌన్స్ అయిందో లేదో ఏకంగా జక్కన వారణాసికి వచ్చే కలెక్షన్స్ తో పోలిక పెట్టడం మొదలెట్టారు నెటిజన్స్. వాస్తవానికి అప్పుడెప్పుడో సినిమా సాలిడ్ గా టచ్ అయితే 2500 కోట్లు పక్కా అన్నాడు సందీప్. మరోవైపు జక్కన కూడా ఏకంగా 3 కుదిరితే 4000 కోట్లకు టార్గెట్ పెట్టాడని సినిమాకిస్తున్న హైప్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. అమీర్ ఖాన్ దంగల్ 2000 కోట్లు రాబట్టగా పుష్ప 2, కల్కి, RRR, బాహుబలి 2 కూడా 1000 కోట్ల క్లబ్ లో టచ్ చేసినవే. అంటే కాస్త కాన్సన్ట్రేట్ చేసి కొడితే 3, 2 లేదా 3000 కోట్ల క్లబ్ చేరడం పెద్ద కష్టమేం కాదన్నది వీళ్ళ లెక్క కావచ్చు. అందుకే ప్యాన్ వరల్డ్ అట్రాక్షన్స్ ను యాడ్ చేయడానికి కూడా ఎక్కడా వెనకాడట్లేదు ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్స్. ఇక వచ్చే ఏడు వస్తుందని ఆశపడుతున్న స్పిరిట్ 2027కి మారి కాస్త జోక్ ఇచ్చే టెక్ అనిపిస్తోంది. ఇక 2027 అని ఎప్పుడో చెప్పేశాడు జక్కన. చూడాలి మరి. మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్స్ గా తెరకెక్కుతున్న ఈ 2 సినిమాల్లో ఏది అంచనాలు అందుకుంటుందో. ధనుష్, మృణాల్ ఇద్దరు ప్రేమాయణంలో మునిగి తేలుతున్నారా? త్వరలోనే ఈ కోలీవుడ్ హీరో బ్యూటీ ఒక్కటి కాబోతున్నారా? అబ్బే అదేం లేదంటూ తప్పించుకున్న ఈ జోడీ ఇప్పుడు ఓపెన్ అయిపోయారా? అసలు నెట్టింట్లో చక్కెర కొడుతున్న ఈ లవ్ స్టోరీ సంగతులేంటి? లెట్స్ వాచ్. ఇప్పటికే స్ప్రెడ్ అవుతున్న న్యూస్ తో వేడెక్కిపోతున్న సోషల్ మీడియాకి మరోసారి రెక్కలు తొడిగేస్తుంది ధనుష్ మృణాల్ ఠాకూర్ ప్రేమాయణం. ఆగస్టు 1న జరిగిన మృణాల్ బర్త్డే పార్టీకి కాదు, అంతకంటే ముందు మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ ప్రీమియర్ కూడా అటెండ్ అయ్యాడు ధనుష్. జూలైలోనూ ఓ పార్టీలో ధనుష్, మృణాల్ కలిసి కనిపించారు. ధనుష్ అప్కమింగ్ హిందీ మూవీ తేరే ఇష్క్ మే టీమ్ పార్టీలో ఈ ఇద్దరు పాల్గొన్నారు. కాజోల్ మాస్ సినిమా స్క్రీనింగ్ కూడా వీళ్ళు కలిసి అటెండ్ అయ్యారు. ఇంతకంటే ఏం కావాలి? వీరిద్దరూ డేట్ లో ఉన్నారనడానికి అంటూ మోతెక్కింది సోషల్ మీడియా.
ఇక తాజాగా మరోసారి మృణాల్ ఠాకూర్, సిద్ధాంత్ చతుర్వేది జంటగా నటించిన దో దివానే షెహర్ మే థీమ్ మ్యూజిక్ టీజర్ మృణాల్ ఆన్లైన్ లో షేర్ చేయగా దాని కింద ధనుష్ కనిపిస్తుంది, ధ్వనిస్తుంది అంటూ కామెంట్ చేయడం, దీనికి మృణాల్ హార్ట్, ఫ్లవర్ ఎమోజీలతో రియాక్ట్ అవ్వడంతో మరోసారి ధనుష్, మృణాల్లు ఇలా తమ రిలేషన్ పై ఇండైరెక్ట్ హింట్ ఇస్తున్నారంటూ ఊహించేస్తున్నారు నెటిజన్లు. ఇక కెరీర్ విషయానికి వస్తే ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో వచ్చిన తేరే ఇష్క్ మై నవంబర్ 28న థియేటర్లలోకి వస్తుండగా సన్ ఆఫ్ సర్దార్ 2లో చివరిసారిగా కనిపించిన మృణాల్ ఠాకూర్ దో దివానే షెహార్ మే, డెకాయిట్, ఏ లవ్ స్టోరీలలో బిజీ అయిపోయింది. చూడాలి మరి ఇంటర్నెట్ ని తమ గుసగుసలతో వేడెక్కిస్తున్న ఈ జోడీ నిజానిజాలు ఎప్పుడు బయటపెడుతుందో. అసలే వరుస డిజాస్టర్స్. ఈ టైంలో రిస్క్ ఎందుకు అనుకున్నాడో ఏమో, పొంగల్ దంగల్ నుండి తన సినిమా వెనక్కి నెట్టేశాడట ఈ బడా ప్రొడ్యూసర్. దీంతో ఇన్ని రోజులు బరిలోకి దిగుతానని హడావిడి చేసిన నువ్వే ఇప్పుడు భయపడ్డావా గురు అంటూ కౌంటర్ వేస్తున్నారట సోషల్ మీడియా వారియర్స్. ఇంతకీ వస్తానని ఊరించి ఇప్పుడు వెనక్కి వెళ్ళిన ఆ సినిమా కథ కమామిషు ఏంటో చూసేద్దామా? పొంగల్ దంగల్లో నేను అంటూ నవీన్ పులిశెట్టి అనగనగా ఓ రాజు అనౌన్స్ అవ్వడంతో షాక్ అయింది టాలీవుడ్. చిరుతో పోటీ అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటూ ఆశ్చర్యపోయారు ట్రేడ్ పండిట్స్. ఇక ఇదే సంక్రాంతికి మేము అంటూ రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, జనగణ నాయకన్ వంటి బడా సినిమాలు డేట్స్ అనౌన్స్ చేసుకోవడంతో నవీన్ సినిమా ఉంటుందా, వెనక్కి వెళుతుందా అన్న డైలమాలో పడిపోయారు మూవీ లవర్స్. అయితే అనుకున్నట్టుగానే ఈ సీజన్ లో నేను రాలోను బాబాయ్ అంటూ జనవరి 23కి వెళ్లిపోతున్నాడట ప్రొడ్యూసర్ నాగవంశ్. ఇప్పటికే వార్ 2 ఇచ్చిన షాక్ నుండి తేరుకుని ఈ బడా ప్రొడ్యూసర్ కి తాజాగా వచ్చిన మాస్ జాతర డీలా పడడంతో రిస్క్ ఎందుకని ఈ డిసిషన్ తీసుకున్నాడని, మరోవైపు జనగణ నాయకన్ తెలుగు డబ్ రైట్స్ కూడా నాగవంశీనే తీసుకోవడం కూడా ఓ రీజన్ అన్న టాక్ వినిపిస్తుంది. అయితే సినిమా కంటెంట్ క్లిక్ అయితే చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా పొంగల్ సీజన్ లో సాలిడ్ వసూళ్లను చూడొచ్చు. ఇది ఎన్నో ప్రూవ్డ్ కూడా. అలాంటిది తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టే నవీన్ ఇలా వెనక్కి వెళ్లిపోవడం మూవీ లవర్స్ ని డిసప్పాయింట్ చేసేదే. మొత్తానికి తగ్గేదేలే అంటూ ప్రతిసారి సవాల్ చేసే నాగవంశీ ఈసారి తగ్గుతూ సీజన్ నుండి వెనక్కి వెళ్లిపోతున్నాడన్నమాట. మరోవైపు ఈ న్యూస్ వినబడగానే పొంగల్ పోటీకి భయపడి వెనక్కి వెళ్లిపోతున్నావా నాగా అంటూ కౌంటర్స్ వేస్తున్నారట నెటిజన్లు. చూడాలి మరి ఫ్లాపులతో సావాసం చేస్తున్న ఈ బడా ప్రొడ్యూసర్ ని ఏ సినిమా ఆదుకుంటుందో. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.